ఇగో ఐకమత్యమే మహాబలం అంటారు కదా. అచ్చు గట్లనే చేసి ఇక్కడ అందరు కలిసి ఒక చిన్న పాపని కాపాడినరు. వామ్మో జరుంటే ఎంత పనేది అయ్యేదుల్లా. నేను చెప్పుడు ఎందుకు గాని ఓసారి గిది ఎక్కడ జరిగిందో మీరే చూడుండ్రి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈ ముచ్చట చెన్నై మహానగరంలో జరిగిందంట. అయితే ఊకాడ అపార్ట్మెంట్లలో తల్లిదండ్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే చిన్న పాప ఆమెకి ఇంకా లోక జ్ఞానం కూడా రాలే. ఆ పాపకి 7 నెలలే. అయితే పాప ఆడుకుంటా 4వ అంతస్తు నుంచి కిందికి చూసి దబుక్న జారి దాని కింది అంతస్తుకు సిక్కుకున్నది. అయితే గది చూసిన అదే కాలనీలో ఉన్న కాలనీ వాసులు అందరూ అయ్యో పాపం చిన్న పాప కదా, పాపం గాడి నుంచి కింద పడితే ఏమైనా ఉంటదా అని అనుకొని ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న దుప్పట్లతోటి చుట్టుముట్టి జనాలు అందరూ పట్టుకొని కింద నిల్చొని ఉన్నారు. అయితే ఒక 2 మనుషులు ఆ 4వ అంతస్తు కింద నుంచి కొంచెం కిందికి వచ్చి ఆ పాపను ఆ చెద్దర్లో పడేటట్టు చేసి ఆ చిన్నారి పానాలను అయితే అందరు కలిసి ఐకమత్యంగా కాపాడగలిగిర్రు. ఇట్లుంటది అలా తల్లిదండ్రులు పాపం చిన్న పాప కదా, ఎటు పోయింది ఎటున్నది అసలు ఉన్నదా లేదా ఎక్కడైనా ఆడుకుంటుందా అని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. మరి ఇట్లా పిల్లగాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండుర్రు, పిల్లను కూడా జాగ్రత్తగా చూసుకోరు. లేదంటే పాపం 7 ఏళ్ల చిన్న పాపకు జరిగినట్టు జరుగుతుంది. ఇంకా నయం దేవుడుగా పాప అందలో ఉన్నాడు కాబట్టి ఆ పాపకి ఏం కాకుండా అందరు స్వయం కృషి తోటి ఇవాళ ఆ పాప బతికి బట్ట కట్టింది. మీరు కూడా గట్ల చేశారు. அந்த வீட்டுக்காரங்க இல்லையா? எந்த வீட்டுல இருந்து உழுதுதோ குழந்தை தெரியும். எந்த வீட்டுல இருந்து உழுந்தது குழந்தை? ஐயோ கடவுளே கடவுளே பச்சைமா பச்சைமா ஐயோ அவனா